నారాయణపేట మున్సిపాలిటీ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లతో ఎన్నికల ప్రత్యేక అధికారి రామచంద్ర నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ 4వ వార్డుకు చెందినటువంటి కొండ శ్వేత సత్యనారాయణ యాదవ్ను చైర్మన్గా ప్రకటించారు. వైస్ చైర్మన్గా 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మంజుల రాఘవేందర్ రెడ్డిని నియమించారు. మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్కించుకున్నది. ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నారాయణపేట నియోజకవర్గంలో అదే టౌన్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందని ఇక్కడ అభివృద్ధి కోసం దాన్ని గెలిపించింది. సో ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక ఆకాంక్ష, ఎందుకంటే డెవలప్మెంట్ని కోరుకుంటున్నటువంటి ప్రజలు నారాయణపేట ప్రజలు. సో వారందరూ కూడా ఈరోజు ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఏదైతే గెలిపించినారో తప్పకుండా ఇక్కడ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం తప్పకుండా నేను పార్లమెంటు సభ్యులుగా నా సహకారం పూర్తి స్థాయిలో అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నారాయణపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అదేవిధంగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, దురదృష్టం ఏవైతే మా ఓట్లు సీట్ల రూపంలో కన్వర్ట్ కాలేకపోయినాయి, కానీ ప్రజల ఆశీర్వాదం మా పైన ఉంది. సో తప్పకుండా ప్రజల సేవలో మేము ఎప్పుడు ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, బీజేపీ పైన నమ్మకం నుంచి మన మున్సిపాలిటీ బీజేపీ తరఫున గెలిపించినందుకు అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాను. మన నారాయణపేట అభివృద్ధికి పీకే అన్నమ్మ గారి నాయకత్వంలో, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నారాయణపేటని కానీ ప్రతి వార్డుని కానీ మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన నారాయణపేట ప్రజలందరికీ